ఉత్తరాజు. హాయ్ ఎవ్రీవన్. రామాయణం ట్రైలర్ వచ్చింది. రామాయణం ట్రైలర్ ఈసారి రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే చాలా బాగుంది చెప్పాలంటే. సో ఈసారి గ్రాఫిక్స్ అనేవి మోస్ట్లీ చాలా తక్కువ చూపించారు ట్రైలర్లో. చూపించడం కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి. సో యాష్ యొక్క ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది. సో ఇందులో ఏంటంటే కొత్తగా శూర్పణఖను చూపించారు అండ్ సీతని చూపించారు. వాళ్ళ ఆ గ్లోరీ, వాళ్ళలో ఉన్న ఆరా కూడా చాలా బాగా కనిపించింది. సో ట్రైలర్ అయితే ఈసారి చాలా బాగుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచారనే చెప్పొచ్చు. ఈ ట్రైలర్తో సినిమా మీద చాలా బాగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. సో చూడాలి. మోస్ట్లీ సినిమా కూడా చాలా మంచి క్వాలిటీతో రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. నాకు మైథలాజికల్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో గ్రాఫిక్స్ కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి ఈ ట్రైలర్లో. ప్రీవియస్గా రిలీజ్ చేసిన ట్రైలర్లో చూసుకుంటే గ్రాఫిక్స్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఈ ట్రైలర్లో. కానీ ఈ ట్రైలర్లో ఎక్కువ గ్రాఫిక్స్ అయితే ఎక్కువేం చూపించలేదు. ఇంకా ట్రైలర్ సంబంధించి ఫుల్ బ్రేక్ డౌన్ వీడియో అయితే మనం పోస్ట్ చేద్దాం. దానికి సంబంధించి ప్రతి డీటెయిల్ను కూడా ఫుల్ బ్రేక్ డౌన్ వీడియోలో అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే ఈసారి చాలా డీటెయిల్స్ ఉన్నాయి ట్రైలర్లో చెప్పాలంటే. సో దానికి సంబంధించి ఫుల్ బ్రేక్ డౌన్ వీడియో కూడా చేస్తాను. ప్రస్తుతానికైతే నా యొక్క రియాక్షన్ ఏంటంటే ట్రైలర్ మీద, ట్రైలర్ అయితే చాలా 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 బాగుంది. ఈసారి రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే మూవీ మీద అంచనాలు పెంచారనే చెప్పొచ్చు. సో చూద్దాం, ఫుల్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే నేను చేస్తాను. సో అందులో ఏమేమి డీటెయిల్స్ ఈసారి ట్రైలర్లో పెట్టారు అంటే మనకు తెలిసిందే రామాయణం గురించి మనందరికీ. కానీ ఈసారి వాళ్ళు కొత్తగా అన్ని రామాయణాలు, ఇంతవరకు వచ్చిన అన్ని రామాయణాల కంటే కొత్తగా ఈ రామాయణం మూవీలో మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఈ ట్రైలర్లో మనకు చూపించారు. అది మీకు ఫుల్ బ్రేక్ డౌన్ వీడియోలో అయితే చెప్తాను. సో దాని గురించి వెయిట్ చేయండి. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. ఇది రాముడి యుగానికి ఆరంభం.